తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమాలు పరాజయం పొందడం అనేది సహజంగా జరుగుతుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం అత్యంత దారుణమైన ఫలితాలను అందుకుంటాయి. ఈ జాబితాలో మొదటి సినిమాగా గేమ్ చేంజర్ నిలుస్తుంది. శంకర్ దర్శకత్వంలో రొటీన్ రోడ్డు కొట్టుడుగా ఉండి దిల్ రాజుకు భారీ నష్టాలు మిగిల్చింది. రెండో సినిమాగా ఆచార్య నిలుస్తుంది. చిరు రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రాధాశ్యామ్ మూడో స్థానంలో నిలిచింది. ఈ సినిమా దారుణంగా విఫలమైంది. లైగర్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా 4వ స్థానంలో నిలిచింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి బాక్సాఫీస్ దగ్గర చాలా దారుణంగా బోల్తా కొట్టింది. అంచనాలు అందుకోలేకపోయింది. మహేష్ బాబు, మురుగుదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ తెలుగు, తమిళ భాషల్లో భారీగా ఖర్చు పెట్టినప్పటికీ రికవరీలో ఘోరంగా విఫలమైంది. జూనియర్ ఎన్టీఆర్ శక్తి అప్పట్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కింది. అదే స్థాయిలో ఫ్లాప్ లో కూడా రికార్డు నెలకొల్పింది. అఖిల్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన ఏజెంట్ సినిమాలో కథ లేదు, కథనం లేదు, షూటింగ్ ఆలస్యం, భారీ బడ్జెట్ అంతా కలిసి సినిమాను బ్రహ్మాండమైన ఫ్లాప్ సినిమాగా తీర్చిదిద్దాయి. మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం మొదటి రోజు మొదటి ఆట నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుని భారీ పరాజయం పాలైంది. మహేష్ బాబు కెరీర్ లో మాయన మచ్చలా ఈ సినిమా నిలిచిపోయింది. రవితేజ మిస్టర్ బచ్చన్ అయితే ఎందుకు తీశారో తెలియకుండా అర్థం కాకముందే థియేటర్ నుంచి మాయమైపోయింది. లైక్, సబ్స్క్రైబ్